బహుజన సాంస్కృతిక సమాఖ్య ఏర్పాటు చేసినటువంటి నా కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విప్లవ కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దళిత బహుజన ద్రావిడ బహుజన సాంస్కృతిక సమాఖ్య నాయకత్వానికి ప్రధానంగా ఈ కార్యక్రమానికి భుజం వేసి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి అంటే ఫేస్బుక్లో ఈ డేటు ప్రకటించిన దగ్గర నుంచి నేను చూసినవి కొన్ని, నేను చూడకుండా నాతో చెప్పినవి కొన్ని, అవి పత్రికల్లో వ్యాసాలు కావచ్చు, కవితలు కావచ్చు, పాటలు కావచ్చు, రాసినటువంటి అందరికి కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కొద్ది కాలం నుంచి నేను ఫేస్బుక్ వాడుతున్నాను. కళారూపాలు ఏవైనా ఎక్కడన్నా ప్రదర్శిస్తే నాకు చిన్న సెల్ ఉండగా చూసే అవకాశం ఉండకపోయేది. ఆ తర్వాత మా బాబు అజయ్ వాడు పక్కనేసినటువంటి పాత సెల్లును బాగు చేయించుకొని వాడుతున్నాను. నా మేరకు నాకు సరిపోతుంది. అది వాడిన దగ్గర నుంచి మా కార్యక్రమాలతో పాటు ఫేస్బుక్లో ఉన్నటువంటి విషయాలు కూడా తెలుసుకుంటూ ఫేస్బుక్లో నాకు పరిచయమైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు నా పాటలు విన్న వాళ్ళ అనేక మంది ఉన్నారు, కానీ నేను చాలామందికి తెలియదు. ఒక్క చిన్న విషయం చెప్తాను, నేను చెప్పి విషయంలోకి వెళ్తా. ముట్టాయిగూడెం కామ్రేడ్ ధర్మన్న వర్ధంతి సభకు పోయినప్పుడు ఒక ఇద్దరు పిల్లలు డ్రెస్సులు కట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఏంటమ్మా ఏం డ్యాన్స్ చేస్తున్నారంటే వీరగాథల పాడరా అన్నారు. వీరగాథల పాడాలంటే తాతగారు రాసిన పాట నేను పాడగా రికార్డ్ అయింది. ఆ రికార్డుతో వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఎవరు పాడారు ఇదంటే మా నాగన్న పాడినాను. నాగన్న పాడినా లేదు మా పుచ్చేసేవారు పాడినని చెప్పాను. ఊరికనే లేదు మా నాగన్న అన్నారు. మీరు చూసారా ఆయన అన్నారు. చూడలేదు కానీ అద్భుతంగా పాడతాడు, మీ ఫ్రెండ్ ఏమనికి వస్తాడు అన్నారు. అట్లాగే ఈదురూరు బూరుగంజయ్య గారి వర్ధంతి సభకు వస్తున్నప్పుడు అది వర్ధంతి సభే, ఆటోలో వస్తున్నా పాటలు వస్తున్నాయి, బాగున్నాయి ఎవరు పాడారు అని ఒకళ్ళు అన్నారు, బాగా పాడతాడు నాగన్న గారు అని ఇంకొకళ్ళు అన్నారు. నేను అండనే ఉన్నా, నేనేం మాట్లాడలేదు. లాస్ట్ వరకు పోయిన తర్వాత అడుగుదాం లేదన్న విషయాన్ని మీరు చూసారా నాగన్న అంటే చూడకపోవడం ఏంది, చాలా సభల్లో చూసాం అని చెప్పారు. అందుకని నేను నా పాట తెలుసు కానీ నేను చాలామందికి తెలియదు. అది మా కొమరేకన్న ద్వారా కానీ, యశ్పాల్ ద్వారా కానీ, ఎల్లెక్కన్న ద్వారా కానీ ఇట్లా వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అందుకని అట్లా నేను నా పాట తెలిసి తెలియకుండా ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు, ఇవాళ నన్ను చూడటానికి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నాకు గురువు కానూరు వెంకటేశ్వరరావు గారు, అలాగే తెలంగాణ టైంలో మా భూమి దర్శకుడు గరికపాటి రాజారావు, అలాగే నైజాముని నీ గోరీగడతం కొడుకు అని హెచ్చరించినటువంటి బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, రామాంజనేయులు, ఇలాంటి శ్రీకాకుళ పోరాటంలో జంతుల కథతోని దేశాంతా తిరిగి ఆనాటి ఉద్యమానికి పురుగు తొలగించినటువంటి సుబ్బారావు పాణిగ్రాహి, వీరందరిని ముందుగా తలుస్తూ హృదయమున మీ చరిత్రలు క్షమించాలి, మా గురువు తర్వాత గురువు అంతటి వాడు కామ్రేడ్ మా రామారావు గారు, వీరందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ హృదయమున మీ చరిత్రలు పదిలమాయే మరుతుమన్న మీ గత స్మృతుల్ మరుపురావు, మీ విధానము చారిత్రకావసరము
నీ విధానము చారిత్రక అవసరము విప్లవ పతాన అది సదా వెలుగు జ్యోతి అంజలి గటించి పాడదా ఓ అమరులారా అంజలి గటించి పాడదా ఓ అమర వీరులారా. అలాగే కానూరు గారు నాకు గురువు అయితే రామారావు గారి ప్రభావం నా మీద, అందుకే తనను కూడా తలుస్తూ ఒకటి ఇచ్చాను. నువ్వు గొంతెత్తితే యోచన రాశాను. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల. నీ పాట వింటూ పెద్దవరి నవ యవ్వనమయ్యింది కావేళ. రాగమెత్తుకుంటే రామారావు నోట పాటలకి కూడా జనమందరూ ఒక్క చోట. పాటలకి కూడా జనమందరూ ఒక్క చోట. సత్యమన్నా నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల. నీ పాట నవయవ్వనమయ్యింది రావేళ. నవయవ్వనమయ్యింది రావేళ. నా చరిత్ర అంతా అమరవీరుల పాటతోనే ప్రారంభమైంది. నేనే కాదు, రచయితలుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా, చిన్న చిన్న కవులంతా కూడా అమరవీరుల పాటలు రాస్తా ముందుకు వచ్చారు. ప్రారంభంలో అమరవీరులను తలుస్తుంది. వాళ్ళ త్యాగాలన్నా వాళ్ళ పోరాటాలన్నా నా ఒళ్ళుకు అదురుపడుస్తూ ఉంటుంది. అందుకనే నేను ఇందాక కొమరి వెంకన్న చెప్పినట్టుగా దానికన్నా నేను పాటలు రాయటం లేటుగా ప్రారంభమైంది. కానీ నేను ఫస్ట్ పాడిన పాట బత్తుల వెంకటేశ్వరరావు గారు. బత్తుల వెంకటేశ్వరరావు అనబడే ఒక వ్యక్తి పెద్ద లాయర్. ఆయన ప్రవచనంలోకి వచ్చాడు. పెళ్ళైన 16 రోజులు 16 రోజుల పండుగ అంటారు. 16 రోజుల పండుగ వెళ్ళకముందే ఈజూలోకి పోయి ఎన్కౌంటర్లోకి చనిపోవటం జరిగింది. దాని మీద మా సాహిత్య గురువు జీవన్ సారు ఖమ్మం ఆయన రాసినటువంటి పాట, నీ బాట ప్రజబాట, నీ బాట ప్రజబాట, నీ ఆచరణం విప్లవము బతుకంత పోరాటం పాడినటువంటి పాట ఇది. ఆనాడు వచ్చిన లంబాడోళ్ళ రామదాస బాణిలో ఉంటుంది. ఈ పాటను కూడా అన్నమరుడు ఎట్లయితే పాట బాణి కట్టాడో, ఉయ్యాల దంపాలకు ఎట్లయితే బాణి కట్టాడో రామారావు గారు, ఈ పాట కూడా ఆయనే బాణి కట్టాడని నిన్న నేను వస్తున్నప్పుడు జీవన్ సార్ చెప్పినటువంటి విషయం. ఆ తర్వాత నా పాట అమరవీరుడితో ప్రారంభమైంది. నా రచన, నా పాటల రచన ఏమిటంటే, ఆయన దళాల్లో
ఉండి చనిపోవటం అనేది జరిగింది. ఆయన మీద రాయడానికి ఒక స్పందన కూడా ఎందుకు వచ్చింది అని అంటే, తనకు వైద్యం కోసం ఖమ్మం తీసుకొచ్చి ఆయన యూజువల్ ఉన్న కాలంలోనే భీమన్న, ఖైదా సోమరాజు, పార్టీల పేరు భీమన్న, ఆయనను నన్ను ఆయనకు తోడుగా నన్ను ఆ రూమ్లో ఉంచారు. నేనెందుకు ఇల్లు వదిలిపెట్టి వచ్చాను? మిషన్ నేర్చుకుంటాననే వంకే అది. పార్టీలోకి రావాలంటే రానియట్లేదు మా అమ్మ నాన్న వాళ్ళు, కార్యక్రమాలు పోవాలంటే పోనీయట్లేదు. అందుకని నేను పూర్తిగా పోవడానికి కోసం వెళ్ళాలని నేను మిషన్ నేర్చుకునే వంకతో ఖమ్మం వచ్చి ఒక టైలర్ షాప్లో సదానందం అని ఆయన దగ్గర నికాబాదార్లో నేర్చుకోవటానికి ఉన్న టైంలో నేను ఒక్కడే ఉంటున్నానంటే నన్ను దత్త చేసి భీమన్న గారితో ఉంచారు. దాదాపు 15 రోజులు 2 నెలలు ఉన్నట్టు గుర్తు. ఆ తర్వాత 1980 టైంలో ఆయన అక్టోబర్ అనుకుంటే దాదాపు అది ఖమ్మం ఖమ్మం పార్టీ తాలూకా మహాసభ జరుగుతుంది. అక్కడ తెలిసింది నాకు. అది కూడా శ్రీశైలం గారి ద్వారా నాకు తెలిసింది. బాగా ఏడ్చాను. 2 నెలలున్నాం. అనేక విషయాలు చెప్పాడు. దేశం గురించి, రాష్ట్రం గురించి, పెట్టుబడిదారుల గురించి, సామ్రాజ్యవాదుల గురించి, పేదవాళ్ళ గురించి, గిరిజనుల బతుకులు ఎలా ఉంటాయనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పినటువంటి కామ్రేడు చనిపోయాడని చాలా బాధతోని ఆ పాట రాయటానికి అంటే సమయం తీసుకున్నాను. అయితే ఆయన చనిపోయింది ఒక చోట అడవిలోనైనా, వాళ్ళది జీలుగుమెల్లి, మనం పశ్చిమ గోదావరి అటు పోతున్నప్పుడు జీలుగుమెల్లి దగ్గర అంకంపాలెం అని ఒక కోయగూడెంలో ఆయన పుట్టాడు. అక్కడ స్తూపం కట్టించడానికి నన్ను పంపారు. అన్న తర్వాత అసలు చెప్తాను. నన్ను పంపారు. నేను నెల రోజులు మీటింగులు, గ్రూప్ మీటింగులు పెట్టుకుంటూ చందాలు వసూలు చేసుకుంటూ వస్తూ పోతూ నడుస్తున్నప్పుడు ఆలోచన వచ్చి, ఎందుకు మనం పాట రాయకూడదు, ఇంతమంది రాస్తున్నారు కదా అని చెప్పేసి తన మీద ఊరికి పోయినప్పుడల్లా ఒక చరణం రాసి ఆ టన్ను ఒక చోట అల్లుకొని 1980 జనవరి 31వ తేదీన ఆ స్తూపం ఆవిష్కరించబడ్డ టైంలో జరిగినటువంటి బహిరంగ సభలో భాగంగా ఎర్ర పూలవనంలో పూరాలిందో నగాదారిలో పూరాలిందో నగాదారిలో పూలవనంలో పూరాలిందో నగాదారిలో పూరాలిందో నగాదారిలో ఆ పువ్వు ఎవరమ్మ అమ్మ మాయమ్మ నగాదారిలో అమ్మ మాయమ్మ నగాదారిలో ఆ పువ్వు ఎవరమ్మ అమ్మ మాయమ్మ నగాదారిలో అమ్మ మాయమ్మ నగాదారిలో అట్టడుగు వర్గాలకు ఆరని దీపం నగాదారిలో ఆరని దీపం నగాదారిలో అట్టడుగు వర్గాలకు ఆరని దీపం నగాదారిలో ఆరని దీపం నగాదారిలో ఆ దీపమ సోమరాజు పైద భీమన్న నగాదారిలో పైద భీమన్న నగాదారిలో ఆ దీపమ సోమరాజు పైద భీమన్న నగాదారిలో పైద భీమన్న నగాదారిలో అట్లా ప్రశ్న సమానంగా ఆ పాట సాగిపోతూ ఉంటుంది. దానికి సంబంధించిన బాణి నేను మా ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి యాదవులమ్మాయి, నాకన్నా పెద్ద ఆమె, చిన్నమ్మ అవుద్ది. అంటే మా ఊళ్ళో వరుసలు పెట్టి పిలుచుకుంటాం అన్ని కులాలు కూడా. చిన్నమ్మ అవుద్ది. ఆమె పాడేది, ఎన్నేలాకొచ్చినా ఈ జొన్నల బళ్ళు దారిలో, జొన్నల బళ్ళు దారిలో, ఎన్నేలాకొచ్చినా ఈ జొన్నల బళ్ళు దారిలో, జొన్నల బళ్ళు దారిలో. ఎన్నేళ్ళకొచ్చి అదే చెప్తున్నా, ఎన్నేళ్ళకొచ్చినా ఈ జొన్నల బళ్ళు దారిలో అంటే ఈ నిజంకు రావట్లేదు. ఇప్పుడు కూడా రాలేదు, చూశారు కదా. అందుకని అక్కడ నేను పాడుతున్నప్పుడు ఇట్టే పాడుతుంటే వరంగల్ నుంచి మా అరుణోదయ స్టేట్ కార్యవర్గ సభ్యుడు చంద్రబాబు ఉండే, వాళ్ళ డ్యాన్స్ ట్రూప్ చాలా చక్కని డ్యాన్సులు వేసేవాళ్ళు. నాగా డ్యాన్సు, లంబా డ్యాన్సు ఇవన్నీ వేసేవాళ్ళు. అయితే ఆయన వచ్చి విని, అన్న ఇక్కడ నగ అనేది ఉంది జానపద గేయంలోనే, ఒరిజినల్ గేయంలోనే, మా దగ్గర నగ అనేది పాడతారు, అది పెట్టి చూడండి అన్నారు. అప్పుడు పెట్టి చూస్తే, ఎన్నేలాకొచ్చినా ఈ జొన్నల బళ్ళు నగాదారిలో, జొన్నల బళ్ళు నగాదారిలో, ఇక ఇట్లా పెద్దన్న నాకు ఒక
అని ఇచ్చిండు, చిన్న నాకు ఒక చీర పెట్టిండు, నడిపన్న నాకు ఒక నాన్న పెట్టిండు, నడిపన్న నాన్న ఇరిగిపోయింది, చిన్న చీర చిరిగిపోయింది, పెద్దన్న పేరుకి వచ్చిందని జానపద గేయంలో ఉన్నటువంటి సారాంశం. ఆ జానపద గేయం తీసుకొని నేను ఈ భీమన్న మీద పాట రాయడం జరిగింది. నేను అనేది ఏంటంటే, నేను పాడిన పాట అమరవీరుడిదే, మొట్టమొదటి పాడింది. నేను రాసిన పాట కూడా అమరవీరుడిది. అందుకని అమరవీరుడు అంటే అనలేని అభిమానం నాకు. ఎక్కడన్నా ఊళ్ళలోకి పోయినా అమరవీరుల కుటుంబాలను కలిసి వస్తాను. నెల్లిమర్లో పోయినా, కాచనపల్లి పోయినా, అటు పని మీద పోతే మీటింగ్లో పోయినప్పుడు టైం ఉంటే పోయి వాళ్ళని కలిసి పలకరించి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా ఇకపోతే మా ఊరు ఆనాటి ఖమ్మం తాలూకా, తర్వాత సుబ్బిరెడ్డి పెరక రాధారం గ్రామం మాది. అయితే మాది రాధారం గ్రామాన్ని మేము రాధారం గ్రామం అంటాం, కానీ అందరూ పిచ్చి కుక్కల రాధారం అంటారు. ఎందుకు? పిచ్చి కుక్క కరిస్తే అక్కడ మందు పోస్తారు మా ఊళ్ళో, సామ హనుమంతయ్య అంతే కదా, చిన్న హనుమంతయ్య. ఆ తర్వాత వాళ్ళ భార్య కూడా పోసింది. అంటే మేము కుక్క కరిస్తే పిచ్చి వేసే లేవకుండా మందు పోసి తోలితే మా ఊరికి పిచ్చి కుక్కల రాధారం అని పేరు వచ్చింది. ఎక్కడ రాధారం అన్నా, ఏ రాధారం, పిచ్చి కుక్కల రాధారం అంటే తక్కువ అని అంటారు. అందుకని ఆ రాధారం గ్రామంలో పుట్టడం అనేది జరిగింది. సరే, చరిత్ర అంతా చెప్తే చాలా అవుద్ది, నేను షార్ట్ కట్లో చెప్తా, టైం లేదు, ఇంకా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అట్లా మా ఊళ్ళో పార్టీ ఉంది మొదటి నుంచి కూడా. ఆ నర్సారెడ్డి గారని, కందాల నర్సారెడ్డి గారు, వారి సత్యమణి పూలమ్మ గారు వాళ్ళ కూలి పనులకు వెళ్తూ ఉండేది. నేను ఊళ్ళో ఉన్నప్పుడు మేకలు కాశాను, కూలి పనులకు వెళ్ళాను, జీతం ఉన్నాను. ఈ టైంలో అంతా కూడా కమ్యూనిస్టు రాజకీయాలు ఉన్న వాళ్ళకే నేను కూలికి వెళ్ళింది, జీతం ఉంది కూడా. ఎప్పుడో ఆ విషయాలు చర్చించబడుతూ ఉండేది, నా మదిలో అది ఎదుగుతూ ఉండేది. అట్లా సాగుతున్న కాలంలోనే నేను కానీ లక్ష్మి కానీ కూలికి పోతున్నాం అంటే ఒక రోజు 2 రోజుల ముందే వచ్చి మాతో మాట్లాడుకునేవాళ్ళు, పలానా రోజు మీరు మా కూలికి రావాలని. అంత నమ్మకంగా చేసేవాళ్ళం, సొంత ఇంటి మనుషులు చేసినట్టుగా చేసేవాళ్ళం. అందుకని మాకు కూలి దొరకదు, ఈరోజు ఖాళీ ఉందనే ముచ్చట లేకపోయేది. అట్లా మేము జీతం ఉన్నటువంటి, అలాగే కూలికి పోయినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకుంటే చాలా, వాళ్ళకు పేర్లు ఊళ్ళు చెప్పాలంటే సాధ్యం కాదు. అట్లా మేము జీతం ఉన్న టైంలో ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు, ఒక ఘటన జరిగింది. పైనంపల్లి మా ఊరుకు పడమట్టు ఉంటుంది, దొరల ఊరు. అట్లే ఉత్తరాన ఉంటుంది బొత్సోడు, భువనసుందరెడ్డి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేశాడు. అట్లా చుట్టూ కూడా మా ఊరే అట్టడుగున అంచబడ్డ ఊరు, కానీ చుట్టూ దొరలు ఉన్నటువంటి ఊరు. అట్లా వాళ్ళు అరే తొరే అని పిలవటం, ఇట్లా పిలుస్తున్నప్పుడే నాకు ఇబ్బందిగా ఉండేది. నేను వాళ్ళు అంటే ఊరుకునేవాడిని కాదు, ఏదో మాట సమాధానం చెప్పేవాడిని. అట్లా గండ రాజేశ్వరరావు అని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే మేము పోయాము. అందరు ఊరోళ్ళతో పాటు నేను పోయాను. పోయిన తర్వాత అందరు బయలుదేరి మీద కూర్చున్నారు, నేను కూర్చున్నాను. తర్వాత భోజనాలు చేసాం. వచ్చేటప్పుడు మా ఊరు పటేళ్ళు సామ గోపయ్య, ఆ తర్వాత మా కందాల లింగారెడ్డి, ఏమైనా అబ్బాయి నువ్వు మాతో పాటుగా కూర్చొని తింటున్నావు, మీ నాన్నలు మీ తాతలు ఇట్లా లేరు, నువ్వు ఎందుకు అట్లా అట్లా చేస్తున్నావు, ఇబ్బంది అవుతుంది మాకు అని. అంటే ఎందుకు ఇబ్బంది ఎందుకండి, మీరు భోజనం నేను భోజనంగా చేసింది అని చెప్తే వాళ్ళు ఎనకుండా పోయి మా నాన్న చెప్పారు. మా నాన్న చెప్తే మా నాన్న కూడా నన్ను చెప్పారు. అప్పటి నుంచి మళ్ళీ ఇంకొకటి 2 ఇళ్లలో అట్నే భోజనం మీద కూర్చున్న వాళ్ళని లేపి వేరే వైపు పంపారు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మరి అందరూ సమానమైన మనుషులు, అందరం ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే కదా, ఎందుకంటే చేస్తున్నారు అనేది నాకు బాగా పడింది. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేము. అట్లే మా బజార్లో ఒక రెడ్డోళ్ళ అబ్బాయితో పంచాయతీ వచ్చి కలబడితే వాడు కింద పడేసినా నేను కొట్టినా. వాళ్ళ నాన్న వచ్చి మా నాన్న మీద దండోరం చేసింది, మీ వాడు మావాడిని కొట్టినట్టు నన్ను కొడితే నేను కొట్టిన మా నాన్న నేను చెప్తే, నువ్వు వాళ్ళ బజార్కి ఎందుకు పోయినా, మనం ఇల్లు లేదా వాకి లేదా ఇక్కడ ఆడుకునేదానికి అన్ని పంచాయతీలు చేస్తామని నన్ను తిట్టిండు. అంటే నాకు అర్థమైంది తర్వాత, మనం ఏం అనలేక, మనదేం తప్పు లేకపోయినా మనవాళ్ళు కూడా తిట్టడం అనేది జరుగుతూ ఉంది, గతాంశం అనేది జరుగుతూ ఉంది. దీనికి అంత కారణం అంటే వాళ్ళు మొత్తం ఒక సంపాదన కలిగిన వాళ్ళు, ఊళ్ళో మాట చెల్లుబాటు అయ్యేవాళ్ళు. ఎవరు చూసినా అంతే,
వెనకబడిన కులాలన్నీ కూడా ఎదురు మాట్లాడే స్థితి లేదు. అప్పటి నుంచి ఇక ఎటైనా వెళ్ళాలి, పోవాలి అనేటటువంటి బయటికి పార్టీకి వెళ్ళిపోవాలనే దాంతో పూర్తి కాలం కార్యకర్తగా వచ్చిన తర్వాత ఇందాక నేను ఎదపలవడంలో పాట రాసిన కాడికి ఇదంతా కొనసాగుతూ ఉంటుంది. అట్లా దొరలకు వ్యతిరేకంగా ఊళ్ళో స్కూల్ పెట్టాము. స్కూల్ పెడితే స్కూల్లో ఈ పాటలు వచ్చినాయి. అంజయ్య గారు రాసినట్టు, అప్పుడు ఎవరు రాశారో మాకు తెలియదు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, చల్ సుత్త మనది, కత్తి మనది, పలుకు మనది, చల్ బండి మనదిరా, బండెత్తు మనదిరా, అరే బండి మనదిరా, బండెత్తు మనదిరా, ఆ దొర ఎవడూరో, దొర తనదెవరూరో, అరే దొర ఎవడూరో, దొర తనదెవరూరా. ఇట్లా ఇందాక నారాయణమూర్తి గారు పాడినట్టుగా ఈ పాటలు మాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దొరలను ఎదిరించడం అంటే మాటలు కాదు, అదే దొరల మీద ఉన్నాయి, కూలీల కష్టాల మీద ఉన్నాయి. అయ్య చేసిన అప్పు కిందికి దొరల జీతగాడ, 6 ఏళ్లకు జీతం ఉంటివా దొరల జీతగాడ, అయ్య చేసిన అప్పు కిందికి దొరల జీతగాడ, 6 ఏళ్లు జీతం ఉంటివా దొరల జీతగాడ. ఆ విధంగా కూలీల మీద కూడా పాటలు ఉన్నాయి. అట్లాగే మాకు భూమి లేదు, జాగ లేదు, ఒక్క ఇల్లు మాత్రమే ఉంది. మా నాన్న ఎక్కల కష్టం మీదనే మా కుటుంబం అంతా బతుకుతూ వచ్చేది. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మా చుట్టాలు కలిసి గుణనపురం అని అది వరంగల్ జిల్లాలో ఉంటుంది, అరే మీ తాత వాళ్ళది చాలా భూమి ఉందిరా గుణనపురంలో అని మా అమ్మ మేనమామలు అనేవాడు. ఎక్కడుందో తెలియదు, ఎవరుందో, ఎన్నాళ్ళ క్రితం అంటే మా తాతల కాలం నాటి కట్టదు, అది మనకి ఎక్కడ ఇప్పుడు ఇబ్బంది సాధ్యపడుతుంది అని అనుకునేది. కానీ ఆ రోజుల్లో శిస్తులు కట్టకుండా బండలు ఎత్తేవాళ్ళు, పనులు వసూలు చేసేవాళ్ళు అంటే నాకు ఆ తర్వాత పెద్దనక గుర్తుకొచ్చింది. మా తాత కూడా శిస్తు కట్టకుండా పారిపోతే పట్టుకొచ్చి బండలు ఎత్తి శిస్తు కట్టించారట. ఇది చూసి దొర, అరే గోపయ్య, మా తాత పేరు గోపయ్య, నీకెందుకురా ఈ గోలంతా నివాళ చేస్తావు, నీకు గుర్రాన్ని గురిస్తా కళ్ళు దొరుకో బతుకు అని 16 ఎకరాల రేగడి భూమి కాజేశాడు దొర. ఇట్లా మాకు రాధారం వచ్చిన తర్వాత భూమి లేదు, గీత వృత్తి మీద బతకడం అనేది జరుగుతూ ఉండేది. అట్లా ఈ చరిత్ర అంతా చూసినప్పుడు, ఈ పాటలు విన్నప్పుడు చాలా ఉత్సాహం వచ్చేది, ధైర్యం వచ్చేది, మనం ఎదిరించగలం దొరవాళ్ళని. ఆ టైంలోనే నేను కోతలకు పోయేది, నాట్లకు పోయేది, సాగర్ కాలువ కిందకి పొనుగోడు, కీతవారిగూడెం, పాలారం, రత్తారం, సనిపల్లి, జక్కపల్లి, ఈ ఊళ్ళన్నిటికీ పోయేది. ఒకరోజు కీతవారిగూడెంలో నాట్లకు పోయాము. అప్పుడు పొద్దునాక నాట్లకు పోయాము. మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత పాట పాడమని నాట్లు వేసేవాళ్ళతో కోరాడు మనోడు కూలి. పాడాను, మళ్ళీ మళ్ళీ పాట ఊరు ముందు పాడితే దొర అటు పోయే దొర అబడి పడ్డాడు. ఎబడి పడితే నేను ఉరికి సిపిఎం వాళ్ళు ఇంట్లో సాగ సుందరయ్య అని ఉంటాడు, వాళ్ళు ఇంట్లో పడ్డ తర్వాత వాళ్ళు రాలేదు. అట్లా మరి ఏంటి ఈ పాటలు పాడితే ఇక్కడ దొరలు కూడా అబడి పడుతున్నారు అంటే అంత వాళ్ళని ప్రభావితం చేసేటటువంటిది, వాళ్ళని వ్యతిరేకించేటటువంటి పాటలో ఉన్నది, శక్తి ఉన్నది. అందుకని ఇక పూర్తిగా మనం ఉద్యమంలో గెలుపుకోవాలి అనే దాంతో నేను ఆ ప్రయత్నంలో ఉన్నా పెళ్లి కాకముందే పోదామని ప్రయత్నంలో ఉంటే మా నాన్నగారు ఇదంతా చూసి వీడు ఉండేటట్లేదు, ఒక మెడకు ఒక గురి చేస్తే ఇంటి కడబడి ఉంటాడని మా మేనత్త గారు కూతురు ఈవెన్ తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దానికి ముందే నేను వద్దంటే మరొక సంబంధం చూశారు. ఆమె మా చిన్నత్త మద్ది బిడ్డ, పాలవంతలో ఉంటారు వాళ్ళు. ఆయన ఆయనే ముందు వచ్చి మా అమ్మాయిని ఇస్తానని వచ్చాడు. 1116 కట్నం మాట్లాడుతున్నారు. ఇంకా తర్వాత వస్తారు ఇంకో 5-6 రోజులకి. ఈలోపు మా అమ్మ వాళ్ళ మేనమామ వచ్చాడు. మా అమ్మ వాళ్ళ మేనమామ వచ్చి ఇట్లా కుదిరింది మామ అని మా అమ్మ చెప్పింది, పెద్దోడికి పెళ్లి కుదిరిందని.
ఎవరంటే ఫలానా సర్వయ్య కూతురు పాలవంతులు రట మా చిన్నాడు బిడ్డ మరిదే ఆయన అని చెప్పింది. యశోద్ మా పట్టణం పోరగాళ్ళకే చక్కగా మన నాగమ్మ పిల్లని మన ఊరి పక్కనే దాన్ని చేసుకోమని ఆయన చిట్ట కొట్టాడు. వీటి ఎంత కట్టం ఇచ్చారు? 110 ఇచ్చాడు. వీళ్ళనా 110 తగ్గిపోయింది. అంటే మా దగ్గర కదా, వాళ్ళ దూరమే వీళ్ళ దగ్గర పోయింది. సరే మనం కట్నం వద్దని మనం చెప్పాం, అయినా మా నాన్న కుదిరించుకున్నాడు. ఈ 116 రూపాయలు కూడా మా చేతికి రాలే. వీళ్ళ ఊరిపోయి కర్కాలగూడలో మేళం ఉంటుంది, బ్యాండ్ మేళం. ఆ బ్యాండ్ మేళంలకు దాన్ని కాన్సర్ట్ ఆదన్న మరి ఇందామంటే లేదు. మధ్యాహ్నం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు లగ్గం. ఆ పెళ్లిలో వాళ్ళు ఊదిలో కొట్టిలో తెలవదు, తెల్లారిపోయింది. ఇట్లా ఇక సరే ఆమె ఎట్లా వచ్చేదో తెలియదు కానీ పాలవంత అమ్మాయిని చేసుకుంటే ఏమయ్యేదో తెలియదు కానీ ఈమెను చేసుకోవటం వల్ల ఈనాడు నేను నిలబడ్డా. ఎందుకు నిలబడ్డానని చెప్తానంటే, నువ్వు ఆడిపోతే మీ భర్త ఆడిపోతే నువ్వు ఆడికి పోను మా వాళ్ళు అప్పుడప్పుడు అంటా ఉన్నారు. నేను ఇంటికి వచ్చి కదా, నేను ఇంటికి వచ్చాక సప్పుడు కాకుంటుండదు పిల్లికొనలో. నీ బాగుంది నీ వెంబడి నువ్వు అంగీకరించకపోతే ఎందుకు పోతాడు, నువ్వు ఎందుకు పోతుందని చెప్పను అని ఒత్తిడి చేస్తా ఉండేవాడు. ఇట్లా చేస్తే లాభం లేదని నేను పోవటానికి రెడీ అయ్యి ఆలోచించి ఓ పలక తెచ్చి అక్షరాలు దిద్దబెట్టాను. ఆయన పోయిండు, ఆయన 2 చదివి పోయిండు, లేకపోతే ఆ చదవకపోతే ఈయనే ఉండేటోడు. ఆ 2 చదివే దేశాలు తిరుగుతాడు, కొన్ని నీకు నేర్పుతాడా, నువ్వు కూడా పోవటానికేనా అని వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. మాకు తూర్పు వైపున లచ్చయ్యగూడెం అని ఉంటుంది, గైగొల్లపల్లి రెవెన్యూ పేరు. ఆ లచ్చయ్యగూడెంలో బహిరంగ సభ జరిగింది పార్టీది. వీళ్ళు చిన్నగా సభలు కూడా తీసుకుపోయి అలవాటు చేయాలని మా తమ్ముడిని ఏమని సభలో తీసుకుపోయినా. దాని తర్వాత బీడీసీ రాష్ట్ర సభ జరిగింది గుంటూరు 77. నేను ఇక సభకు తీసుకొచ్చి వీళ్ళ ఇంటికి పోమని నేను గుంటూరు సభకి వెళ్ళిపోయాను. వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత 3 రోజులు ఇంటికి రానిలే, భోజనం పెట్టలేదు మా తమ్ముడుకుని. ఇక లాభం లేదని మా నాన్నతో వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, పెద్ద పెద్ద నాయకులంతా ఊళ్ళో ఉండే చేస్తున్నారు కదా. నర్సిరెడ్డి గారు మాకు గురువు, ఊళ్ళో రాజకీయ గురువు. ఆయన ఊళ్ళోనే ఉంటాడు కదా, నువ్వు కూడా ఊళ్ళోనే ఉండి నువ్వు ఇక్కడ ఏదైనా పని చేసుకుంటూ ఉండి నువ్వు పార్టీ కార్యక్రమాలు పోని వద్దను. కానీ నువ్వు అసలు పూర్తిగా పోతానంటే అట్ట పోతే మాత్రం నువ్వు పోతే ఇప్పటి నుంచి అమ్మాయిని ఉంచాం, వెంబడి తీసుకొని పోతావు పో అని గొడవ పెట్టుకొని ఇద్దరం కొంచెం నెట్టుకొని వాళ్ళని మన పార్టీ నాయకులను తిరుగుతుంటే, నన్ను తిట్టినా పర్వాలేదు కానీ నాయకులు మాత్రం తిట్టొద్దు, పార్టీని తిట్టొద్దు, మీకు తెలియదు, దాని శక్తి తక్కువది కాదు, చాలా విషయాలు నేను మీకు చెప్పాలంటే మీకు అర్థం కాదు, అయితే నేను పోతలేని ఆమె తీసుకొని ఈ నర్సిరెడ్డి గారి ఇంటికాడికి వచ్చేసరికి గాలి దివాకర్ గారు అప్పుడు పార్టీ డివిజన్ కార్యదర్శి, ఖమ్మం డివిజన్ కార్యదర్శి. ఖమ్మం డివిజన్ అంటే రెవెన్యూ చూస్తే సత్తపల్లి దానికి ఉంది, ఇప్పుడున్న డివిజన్లు కాదు. అయితే ఆమెని తీసుకొని వాడికి వచ్చేసరికి ఈయన కలిసిండు మాధవరెడ్డి గారు. ఆయనతో పరిచయం అయిన తర్వాత నట్టి చట్టే తీసుకొని పోయినాం, ఈవెన్ తీసుకొని పోయినాం. మొత్తం అడవిలోకి పోవటం అనేది జరిగింది. కొన్నాళ్ళు బయట తిరిగిన తర్వాత ఎందుకో అడవిలోకి పోవాలని నిర్ణయం చేశారు. ఇద్దరం కూడా నిర్ణయం అయిపోయింది. కొంచెం నేను ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చూసుకొని ఖమ్మం పోయి చూసుకొని వద్దామని నేను అనుకున్నాను. ఈలోపు అక్కడ ఇప్పుడు రాయల చంద్రశేఖర్ అని పైన బయట మీకు పేరు వినపడుతుంది. అప్పుడు ఆయన రమేష్ పేరు, ఆయన సెమీలీగలో తిరుగుతున్నాడు. మేము రాయగూడెం ఏరియాలో మనుగూరు ఏరియాలో తిరిగేటప్పుడు ఆయన మీద దాడి జరిగి ఆ ఇంట్లో ఉన్న మా బ్యాగులు దొరికింది. మరి అప్పుడు మాకేం తెలుసు, ఏం రాయాలో ఏం రాయకూడదో తెలియదు. మేము ఈజీఓని కలిసింది, స్థలాలు యాడికి పోయిందని రాసి పెట్టుకున్నాం. ఆ బ్యాగులో అవన్నీ దొరికింది. అవన్నీ దొరికి ఎంబడి పడుతున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఏడ అరెస్ట్ చేయాలని. సరే ఈలోపు అక్కడ పోలీసు వాళ్ళే కదా అని ఖమ్మంలో వైద్యం చేయించుకొని 2 రోజులు పట్టుద్ది రిపోర్ట్లు రావడానికి. 2 రోజుల తర్వాత రమ్మన్నారు. ఈ 2 రోజులు ఉత్తగొండటం ఎందుకని అప్పుడు ప్రతిపక్షాల మీటింగ్ జరుగుతుంది అధికార పక్షానికి వ్యతిరేకంగా విజయవాడలో రాణిగారి తోటలో సెప్టెంబర్ 16వ తేదీ. దానికి పోయినాం. దానికి పోతే అప్పుడు 2 రోజులు జరిగిపోయింది. తర్వాత వచ్చి రిపోర్ట్లు తీసుకొని చూసుకొని ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చిన ఇక మా ఊరు పటేల్ కలిసింది, సత్యరెడ్డి బాబు నీకే చెప్పేది. పటేల్ సత్యరెడ్డికి కనపడ్డాడు.
కనపడితే ఈయన కనపడడు ఏదో ఏటట్టే ఉంది అనుకుంటూనే ఉన్నా అర్ధ గంటల పోలీసులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇక బాగా కొట్టారు. ఏం కొట్టినా నేనేం చెప్పలేదు. ఇక ఈలోపు నేను పోలేదు కదా, ఈమె వెళ్ళిపోయింది, అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయి పోలవరం అడవుల్లో ధర్మన్న దళంలో ఉన్నది. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఆ భీమన్న స్తూపం కట్టే టైంకి మళ్ళా ఆమెను బయటికి పంపించారు. ఆ తర్వాత మహాసభలు, రాష్ట్ర మహాసభలు, అరుణోదయ రాష్ట్ర మహాసభల దగ్గరికి వస్తున్నాయి. ఆ తర్వాత మిగతా వాళ్ళని ఇందాక సృజన్ చెప్పినట్టుగా ఆ పిల్లల్ని తీసుకొచ్చి డ్యాన్సులు నేర్పించి ప్రోగ్రాంలు ఇప్పించేవాడు. ఇక బుర్రకథ సంబంధించింది నాకు కానూరు గారు ఫస్ట్ పరిచయం ముకుందాపురం అంటే ఫస్ట్ అరుణోదయ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిర్మాణం అంతా కూడా ఒక దగ్గరికి పిలిచి ఒక రాష్ట్ర సదస్సులు జరిపారు. అక్కడనే నాకు మన కానూరు గారు పరిచయం. అంతకుముందు రామారావు గారు 70 రాజకీయ తరగతులు జరిగినాయి మా పిండిపల్లిలో, అక్కడ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇక తీసుకుపోయి 81 జూన్ 15 నుండి మే 30 వరకు, జూన్ 30 వరకు కుమారపల్లిలో కానూరు గారింటి కాడ నాకు లక్ష్మికి ఇంకో అబ్బాయికి బుర్రకథ నేర్పింది, రామనాథ బుర్రకథ. ఇక అప్పటి నుంచి అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చాం. ఈమె మారలేదు కానీ అందరూ మారారు, ఆశయవంతులంతా కూడా మారారు. అదే బుర్రకథకు సంబంధించిన ప్రార్థన గీతం. వీరగాథల పాడరా పిల్లవా, వీరగణితల పాడరా, వీరగణితల తూర్పు కొండల ఇది మొట్టమొదటిగా నేను నేర్చుకున్నటువంటి బుర్రకథ. అయితే కానూరు వెంకటేశ్వరరావు గారి చరిత్ర చాలా గొప్పది. ఆయన నక్సల్బరీ ఉద్యమం మూమెంట్ కళాకారుడు కాదు, తెలంగాణ ఉద్యమం కానించి వస్తున్నాడు. ఆయన గుడివాడ తాలూకా బుర్రకథ దళాలకు కన్వీనర్గా పనిచేశాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో. కొండపల్లి సీతారామయ్య గారి భక్తుడు, శిష్యుడు కూడా. అట్లా ఆనాటి నుంచి ఒక అరుణోదయకు వెనకటి తెలంగాణ నాటి ప్రజానాట్య మండలి వారసత్వం దక్కిందంటే కానూరు వెంకటేశ్వరరావుతోనే. అట్లా ఆయన అనేక నన్ను అంటేసుకొని, ఇందాక యశ్పాలను నేనెట్టయితే ఎట్టేసుకొని తిరిగాను, ఆయన నన్ను అంటేసుకొని అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి టీములకు శిక్షణ ఇవ్వడంలో నేను ఆయనకు తోడ్పడ్డాను. జనగానం కానీ, బుర్రకథ కానీ, శ్రీకాకుళం మీద బుర్రకథ రాశాడు. అట్లాగే రామచంద్రయ్య గారి మీద బుర్రకథ రాశాడు.
రామచంద్రయ్య గారి మీద హరికథ రాశాడు. నేను రామచంద్రయ్య గారి బుర్రకథ కూడా నేర్చుకోవడం జరిగింది. అది కర్నూలు జిల్లా బొల్లవరం రామచంద్రయ్య గారిది. ఆయన 1975 నవంబర్ 5వ తేదీన ఇల్లందు దగ్గర చీకటిగండ్ల అడవుల్లో కాల్ చేశారు, విజయవాడ నుంచి పట్టుకొచ్చి. ఆ రామచంద్రయ్య గారి మీద కూడా బుర్రకథ హరికథ 2 కలిపి రాయటం జరిగింది. రాయలసీమంట రత్న గర్భేనంట హరికథ రాశాడు, బుర్రకథ రాశాడు. ఆయన రాసినటువంటి బుర్రకథలో ఇది 2వది నేను చెప్పింది. శ్రీకాకుళం బుర్రకథ, రైతాంగ సాయుధ పోరాట బుర్రకథ నేను నేర్చుకోలేదు, చెప్పలేదుగా నేర్పాను ఆయనతో పాటు ఉండి వైజాగ్లో, అటు శ్రీకాకుళంలో. ఆ తర్వాత ఆయన కుట్ర భాగవతం రాశాడు. కుట్ర అంటే వాళ్ళ ఆవిడ గారు ములుగు పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైంది, దమయంతమ్మ. అయితే ఈ బుక్కులన్నీ కూడా ఆ దగ్గర తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చేదట. బుక్కులు పెట్టి నేను చూస్తపో తర్వాత వచ్చి తీసుకుపోమంటే ఈయన అవన్నీ మొత్తం చూసేవాడట. చూసి వీళ్ళకు ప్రెసిడెంట్కును పంచాయతీ సర్పంచ్కి ఇద్దరికి ఇలాంటి అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయని ఆయన కుట్ర పల్లెటూరు భాగవతం దాని పేరు. దాంట్లో BDO సాబు, సర్పంచ్ ఇద్దరి సంవాదం. చీకటి పల్లెలో నీ ఎంత వాడు లేడు ఇక ముందు సాముదాయక పండు మా వినయ్ గారు చెప్పాడు. ఆయన గారు కూడా మా అరుణోదయ రాష్ట్ర కార్యవర్గంలో ఉండేది 80 మాసంలో. తను మా అన్ని కళారూపాలు కూడా పరిచయం. కరుణ గారు వారి మిస్సెస్, ఆమె కూడా పాటలు పాడేది. లేదా సారీ క్షమించాలి. ఓకే. సాముదాయక పండు నిన్న మొన్న క్లిప్పింగ్లు పెట్టారు. రామారావు వీడియోకు నేను సర్పంచ్, శ్రీకటిపల్లి సర్పంచ్. సాముదాయక పండు శాంతమే మింగేసి గాంధీ బొమ్మకు ఖర్చు రాసినావో, ఆబోతుకని నేను 6,000 ఇప్పిస్తే కుంటి దూడను అంట కట్టినావు. ఔరా చీకటి పల్లెల్లో నీ ఎంత వాడు లేడు రాడు ఇక ముందు పుట్టగలేడు. తెలివి ఎవడ బసమురా తెగువ నీది వేసుకో నారాజ నీకు 5 ఏళ్ళు ఎదురు లేదో. బిడివసాపును బెదిరించి కరువు పండంత కాజేసినావో. అవును, మెయింటెనెన్స్, రిపేర్స్, మెడిసిన్స్, పంచినర్సు 1,00,000కు పైసిల్లల లాగినావు. అవునవును, ఎరువు కోటలోని మాటకెదురు లేదు. బయట ఎవడేమనుకున్న భయం లేదు. తంచుకో నా రాజా ఈ 5 ఏళ్ళు నీకు తిరుగులేదు. ఆ తర్వాత వెనకటి ప్రజానాట్య మండలి ఉన్నప్పుడు హిట్లర్ భాగవతం అని ప్రజానాట్య మండలి వేశారు. అది కూచిపూడి స్టైలు భాగవతం. ఆ చదలవాడ పిచ్చయ్య, కుటుంబరావు గారు వాళ్ళు వారసత్వాన్ని తీసుకొని తాతగారు ఇక్కడ కూడా ఇందిరాగాంధీ భాగవతం రాశారు.
అంబాపరా అంబాపరాకు దేవి పరాకు మమ్మేలు కోళ్ళ మాతా పరాకు అంబాపరాకు దేవి పరాకు మమ్మేలు కోళ్ళ మాతా పరాకు అంబాపరాకు దేవి ఇందిరాగాంధీ వచ్చేది మొత్తం చెప్తారు. మన వెనక టైం అయిపోతుందని మనోడు చెప్తున్నారు. అదొక్కసారి ఓకే ఒక్క నిమిషం. కుటుంబానికి సంబంధించిన ఒక విషయం చెప్పని అడుగుతున్నారు. మా యుద్ధానికి సంబంధించి ఆమె దీనికి సంబంధించి చాలా త్యాగం చేసిందని చెప్పాలి. ఎందుకనంటే పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాను. అందుకనే పిల్లలు కనొద్దు ఓల్డ్ టైమర్లు అనేటటువంటి ఒక నిర్ణయం నిబంధన ఉండే దానికి సంబంధించింది నేను నివారించిన మాట వాస్తవమే. కానీ మా బాబు ఒక్కడు కూడా ఆమెకు ఆరోగ్యం బాగలేక డాక్టర్లు ఒప్పుకోలేదు. అంతకుముందు చేసాం, ఒకసారి ఒప్పుకోలేదు, మరోసారి చేసాం. అట్లా వాడు రావడం అజయ్ పుట్టడం అనేది జరిగింది. అందుకే తనకు 3 ఆపరేషన్లు అయినాయి. ఇవన్నీ కూడా అయినా కూడా తను కూలి పనుల్లో పోవటం కానీ లేకపోతే ఈ తిరగటం కానీ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం జరిగింది. ఒకటి ఉద్యమంలో నుంచి తను తప్పుకోవాలనుకున్నది. ఎందుకు అనేది చాలా మందికి తెలియదు. మిర్చి రేట్లు పెరగాలని ఖమ్మంలో 10,000 మందితో ధర్నా జరిగింది. ఆ ధర్నాలో సినిమాలో ఎట్ట జరుగుద్దో పోలీసు వాళ్ళు సివిల్లో ఉండి రాళ్ళు ఇసిరైతే డ్రెస్సు మీద ఉన్నోళ్ళు లాఠీ చార్జ్ చేశారు, కాల్పులు చేశారు. అప్పుడు ఈమె ధర్నాలో ఉండే వచ్చే కర్రను పట్టుకొని పైకి తిప్పి వెనక నెట్టితే అది వీడియోలో వాళ్ళని కొడుతున్నట్టు కనపడి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాక బాగా విపరీతంగా కొట్టారు. ఆ కొట్టిన దాంతో బాగా వీక్ అయింది. ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే అవన్నీ ఆ దెబ్బలన్నీ కూడా మళ్ళీ సల్పులు పెడతాయని చెప్తూ ఉంటుంది. అట్లా ఆమె బయటకు వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డది, చిల్లర కొట్టు పెట్టింది, అంతో ఇంతో
అజ్ఞాతంలో పోయింది, పట్టుకున్నది అయిపోయింది. గాడి వెనక తుపాకి పట్టకుండా కొత్తగానే అజ్ఞాతంలోకి ఎవరు పోతారు. చెప్పాను కదా ఇందాక, ధర్మన్న ధనంలో ఉంది, పోలవరం అడవుల్లో పాల్వంత అడవుల్లో తిరిగింది. అట్లా ఆమె నిన్న మొన్న కూడా తను వ్యవసాయం చేసింది. ఒక 2 సంవత్సరాలు కాసరాజగూడలో నిమ్మ తోట పట్టి అట్లే పొలం కూడా పండించింది. ఆ కిందనే ఇప్పుడు మేము తింటున్నాం, ఇంకా అయిపోలేదు. అట్లా తను కష్టానికి వెన్నుదీయదు. నేను నిలబడటానికి ఎప్పుడన్నా రాజకీయ విషయాలు వచ్చినప్పుడు మనం ఎంత కష్టమైనా నిలబడాలి, పార్టీలోనే నిలబడాలి అని అన్నారు. కానీ ఇంతలాగా మనం ఇంటికి పోదాం అనేటటువంటి మాట నాకు ఎప్పుడు రాలేదు. నన్ను ఎప్పుడు వెనక్కి రమ్మని లేదు, ఎప్పుడు పోవద్దని చెప్పలేదు. ఇప్పటివరకు కూడా అదే ఆలోచనతో ఉంటుంది. అట్లే ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ మీ అందరికీ. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పక్షవాతంతో మంచాన పడ్డారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయారు. అయితే మేము చేయలేదు వాళ్ళ దగ్గర నుండి. మా తమ్ముడు భార్య, మా మేనమామ కూతురే మరదలు, వాళ్ళిద్దరికీ సేవలు చేయటం అనేది జరిగింది. ఆమెకు చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకు అంటే వాళ్ళ బంధుత్వం, రంగాపురం అనే ఇంటి పేరు గల్లోళ్ళు వాళ్ళ బంధుత్వం, మా అమ్మగారి తల్లిగారి బంధుత్వం. వాళ్ళంతా కూడా ఆయన తిరిగి దేశాల మీద తిరిగి మంచి పేరు తెచ్చుకుంటాడు, మీరు ముసలు సేవ చేయాలా అని వాళ్ళు మాట్లాడి ఎక్కించినప్పుడు కూడా అటువైపుకు పోకుండా దాని మీద గౌరవంతో ఇద్దరిని ఏది సరిపోయే కనుక సేవలు చేయడం జరిగింది. అట్లా మా వాళ్ళ కుటుంబాలకు కూడా నేను అభినందనలు చెప్తున్నాను. ఆ తర్వాత ఇకపోతే లాస్ట్కి వచ్చి అన్నవరుడు పాట పాడమంటున్నారు. ఇప్పుడు అప్పుడు రాగలదో లేదో తెలియదు. ఇందాక నేను పాడిన బుర్రకథ భాగవతాలు పాడినప్పుడు కూడా భూమి భాగవతం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సింగర్ కూడా నేనే, మా రామారావు గారు నేర్పుడు వచ్చి ఖమ్మం జిల్లా తిరువణాపాలెంలో. తర్వాత నాకు పేరు తెచ్చినటువంటిది ప్రధానంగా రామనరసాయి బుర్రకథ, రామనరసాయి పాట. ఆ పాట రామారావు గారి ట్యూన్ పెట్టాడు. ఆయన తర్వాత నేను పాడాను. రాష్ట్రంలో మొత్తం కూడా మా ఇద్దరు తర్వాత ఒక 2-3 పాడగలరు. వాళ్ళు తిరిగేవాళ్ళు కాదు. అందుకనే రామనరసాయికు నాగన్న స్వగ్రామం రాజారం నుండి ఆయన అభిమానులు ఒక చిన్న సత్కారం చేయడానికి వచ్చారు. వెంకటరెడ్డి గారు, వారి బృందం. నెక్స్ట్ మీటింగ్ ఈ రెండింటితోనే నాకు ఇంత పేరు వచ్చింది. మధ్య మధ్యలో వేరే పాటలు పాడినప్పటికీ, కథ చెప్పినప్పటికీ కూడా. అందుకనే మా కానూరు గారికి మరొక్కసారి నేను జోహార్లు అర్పిస్తూ, ఆయన నన్ను ఇంత చేసినందుకు, ఇంత వాణ్ణి చేసినందుకు వారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ, మళ్ళీ మధ్యన ఒక ఆఫర్ వచ్చింది. మేమిద్దరం కలిసి పెద్దతో దాన్ని పాడలేదు.
ఒక రోజు పట్టుద్ది. తామరసాయి గారి జవాబు ఇస్తూ లాస్ట్ ఒక్క చరణం పాడతాం. సద్దాం హుస్సేన్ మీద ఎల్వేకన్న పాడు రాశాడు. అన్నామరుడురా మన రామ నరసయ్య, మన రామ నరసయ్య, మన రామ నరసయ్య. అన్నామరుడురా మన రామ నరసయ్య, మన రామ నరసయ్య, మన రామ నరసయ్య. కష్టజీవిగా పుట్టినాడు, కాయ కష్టం చేసినాడు. కష్టజీవిగా పుట్టినాడు, కాయ కష్టం చేసినాడు. కష్ట ఫలితమే కోరినాడు, కమ్యూనిజముని మెచ్చినాడు. కష్ట ఫలితమే కోరినాడు, కమ్యూనిజముని మెచ్చినాడు. అన్నామరుడురా మన రామ నరసయ్య, మన రామ నరసయ్య, రామ నరసయ్య, మన రామ నరసయ్య. మార్సు బోధన చేసినాడు, నిన్ను బాటన నడిచినాడు. భావ మార్గమే అనుసరించి భరత భూమిని చాటినాడు. భావ మార్గమే అనుసరించి భరత భూమిని చాటినాడు. అన్నామరుడురా మన రామ నరసయ్య, మన రామ నరసయ్య, మన రామ నరసయ్య. హైదరాబాదు నడిబొట్టును మలక్పేట ప్రాంతాన కలత నిదురాచరక ముందే, తూర్పు ఎల్లా వడక ముందే. కలత నిదురాచరక ముందే, తూర్పు ఎల్లా వడక ముందే. రాయుధుడు అయినా నన్ను చూసినారు పోలీసులు, ఆయుధాలతో చుట్టుముట్టి రామ నరసయ్యను పట్టినారు. రామ నరసయ్యను పట్టినారు. వరంగల్లు జిల్లాలోన కసంపేట తాలూకాన ఆగాళ్ళ చెరువు దగ్గర సిమల గుట్ట అడవిలోన చిత్రహింసలు ఎన్నో పెట్టి చేతి వేళ్ళను నరికినారు. విప్లవమే నా మార్గమంటే సిగ్గు విడిచి కాల్చినారు. సిగ్గు విడిచి కాల్చినారు. అయ్యా ఓ పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు మడులో పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు నెత్తుటి మడుగులో టైం అయిపోయింది. యాక్చువల్గా తమ్ముడు టైం అయిపోయింది. పదగజం అమెరికా దురాక్రమణ దాడులను ఎదిరించి రేపటి ఉదయం కోసం అస్తంచిన ఓ పోరాట యోధుడా సద్దాం హుస్సేన్ నీకు సద్దాం హుస్సేన్ నీకు సలాం అలైకుం, సలాం అలైకుం. ఉరి కొయ్యల పైన ఉయ్యాలలు